ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహింకలను గాక. మరక్షరాలు కలుసుకునే భాగ్యాన్ని దేవాధ్యాయులు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈ దినమంది మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీదకి వచ్చి క్రైస్తవుల గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము అని కానీ మనం చూసినట్లయితే రకరకాలైన ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా కానుకల విషయంలో చూసినట్లయితే ఒకరు కానుకలు ఇవ్వకూడదు అని మాట్లాడితే ఇంకొకరు కానుకలు ఎందుకు ఇవ్వాలి, దైవజనునికి వాళ్ళు ఏం చేసేస్తున్నారు మనకు అని మాట్లాడుతున్నారు. ఇంకొకరు ఏం మాట్లాడతారు అంటే కానుకలు ఇవ్వాలి అని చెప్తారు. దీని మధ్యలో మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కాబట్టి మనం కానుకలు ఇవ్వాలా వద్దా, ఈ మాటకు మనం దేవుడి దగ్గర నుంచి మన సమాధానం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే పరిసయ్యులు ఆయన ట్రిక్ చేయడానికి ఒక క్వశ్చన్ అడుగుతారు, కైసరుకు పన్ను ఇచ్చడం న్యాయమా కాదా అని. అప్పుడు ఏం చెప్తాడంటే మనం పన్ను గురించి ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు, కానీ దేవునివి దేవునికి ఇవ్వండి, కైసరువి కైసరుకి ఇవ్వండి అని చెప్తాడు. అంటే దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇవ్వాలని దేవుడు మనకి అక్కడ సెలవిస్తున్నాడు. కాబట్టి దైవజనుడికి ఇవ్వాల్సింది మనం ఇవ్వాలి. ఎందుకంటే దైవజనుడు మన ఆత్మీయంగా పోషిస్తున్నప్పుడు ఆయనను శారీరకంగా పోషించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటుంది. కాబట్టి అనేకమైన పెద్ద పెద్ద దైవజనుల మీద బురద చెల్లుతూ ఉంటారు ఈ కానుకల విషయంలో. అలాంటి వారిని పక్కన పెట్టి ప్రతి ఒక్కరిని గౌరవిద్దాం. ఏ ఒక్క దైవజనుడిని కూడా తప్పు పడకుండా మనకు తోచినంత వరకు దైవజనులకు సహాయం చేసే వరకు తయారు చేయబడదాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.